హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే గుడ్లు ఇంకా ఉల్లిపాయలు అయితే ఫ్రై లాగా చేస్తున్నాను. అయితే మా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో మా అమ్మ, నేను, మా అక్క, ఇంకా మా నాన్న, మా నలుగురు ఉండేవాళ్ళం. చిన్నప్పుడు అయితే ఇలా మనిషికి ఒక గుడ్డు కాదండి, మేము నలుగురు ఉన్నా సరే 3 గుడ్లు ఉండేవాళ్ళం. మా నాన్నకైతే ఒక గుడ్డ అనమాట. అలాగే మా అక్కకి నాకు ముక్క ఇంకొకటి ఉండేది కదా, అది కూడా మా అమ్మ ఒక ముక్క వేసుకొని ఆ ముక్కని మళ్ళీ మా ఇద్దరికి సర్దేసి, ఇప్పుడంటే గుడ్డు మంచిదని చెప్పేసి ఇంకా మన దగ్గర డబ్బులు ఉంటాయి, రోజులు మారాయి కాబట్టి ప్రతిరోజు గుడ్డు తీసుకుంటాం. లేదా తినాలనుకుంటే 2 గుడ్లు కూడా కానీ గుడ్లు కూర అంటే అప్పుడు ఏంటంటే ఒక గుడ్డుని 2 పిల్లలు ఉంటే ముక్క చేసేవాళ్ళం. నేను కొంచెం డబ్బులున్న ఫ్యామిలీస్ కోసం కాదు, బిలో మిడిల్ క్లాస్ ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో అయితే ఇలానే జరిగేది. ఇంట్లో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళకు గుడ్డు, అలాగే పిల్లలకి ముక్క పెట్టారు. ఎందుకో నాకు అది గుర్తొచ్చింది. అదేంటోనండి, నేను ఒక్కొక్కసారి చాలా చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతుంటాను ఆ ఆలోచన. ఇవన్నీ కూడా ఒక 20 ఇయర్స్ వెనక్కి వెళ్ళి అవన్నీ ఆలోచిస్తే ఒక్కొక్కసారి అంటే అప్పట్లో అలా డబ్బులు ఉండేవి కాదు, పేదరికం ఇవన్నీ ఉండేవి. కానీ అప్పుడు ఆ చిన్న చిన్న మెమరీస్, ఏదైనా తినాలి అంటే నాన్న పని నుంచి రావాలి, వచ్చేటప్పుడు ఏవైనా తీసుకురావాలి, బజ్జీలు ఏవైనా. అంతవరకు నాన్న ఎప్పుడు వస్తారా అని ఇంకా రాగానే మా నాన్న వచ్చాడు అంటే ఇంట్లో పరిగెట్టుకుంటూ వెళ్ళి. అలాగే బట్టలు కొనాలి అంటే పండగ రావాలి, ఈ పండగకి ఏం బట్టలు కొంటారని ఒక నెల రోజుల ముందు నుంచే ఏం బట్టలు అని. అలాగే బట్టలు కొనడానికి కూడా ఇంట్లో అమ్మా నాన్న నెల రోజుల ముందు నుంచి చాలా కష్టపడేవారు. అంటే పని చేసే వాళ్ళ డబ్బులు ఇవ్వడం కోసం ఎదురు చూడడం, లేదా ఏదైనా అప్పు చేయడం కోసము వెయిట్ ఎంత కష్టపడి ఆ బట్టలు కొన్నప్పుడు అసలు ఎంత ఆనందమో. ఒక గౌన్ కొంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మనం ఏదో ఒక పని చేసుకొని ఎప్పటికప్పుడే బట్టలు కొన్నా సరే అప్పుడు జరిగేవి అవన్నీ గుర్తు చేసుకుంటే ఒకసారి ఆ పరిస్థితి చూసి బాధపడాలా, లేకపోతే అప్పట్లో అలా ఉండేదానికి ఒక్కోసారి ఆనందం అనిపిస్తుంది. అవే గుర్తు చేసుకుంటూ ఒక్కొక్కసారి అయ్యో అప్పుడు అలా ఉండేదని బాధ అనిపిస్తుంది. అసలు అలాంటివన్నీ మనము లేని రోజుల్లో మన అమ్మ నాన్నతో ఎలా ఉన్నాం అవన్నీ గుర్తు చేసుకుంటే ఇంకా వాళ్ళని వదలాలనిపించదు, బాధ అనిపిస్తుంది. ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తే మాటలు రావు, ఏడుపు వస్తుంది. మీ లైఫ్లో కూడా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఎంత తెలివైన వాళ్ళమైనా, మనకి ఎంత టెక్నాలజీ తెలిసినా సరే మనకు చిన్నప్పుడు ప్రతిదీ పరిచయం చేసింది మాత్రం ఇప్పుడు మనం అమాయకంగా అనుకుంటున్న మన అమ్మ నాన్నలే. కానీ లైఫ్ చాలా వింతైంది కదండి. వాళ్ళు చిన్నప్పుడు అమ్మ నాన్న మనకు అన్నీ నేర్పిస్తారు, వాళ్ళని తెలుసుకుంటాం. మనం ఏదైనా సరిగ్గా చేయకపోతే వాళ్ళు మనల్ని గసిరేసుకుంటారు. అది పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏదైనా సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనం వాళ్ళని గసిరేసుకుంటాం. ఏంటో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.